ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది బి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తులకు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు గారు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్ భద్రతా విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత చర్యలపై ఈవో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ట్రాఫ్ కెమెరాలు కాకుండా చిరుతలు మరియు ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జంతువుల కదలికపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియచేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరియు కాలినడక మార్గంలో ఏ సమయాల్లో భక్తుల రాకపోకలు అధికంగా మరియు తక్కువగా ఉన్నాయి, ఏ సమయాలలో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి తదితర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి కాలినడకన భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలాగా ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్కు సూచించడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత ప్రతిపాదనలతో ఏ పనులు చేపట్టడం జరిగింది, ఎన్ని పురోగతిలో ఉన్నాయి, ఇంకెన్ని పనులు చేయవలసి ఉన్నాయి అనే అంశాలపై ఈవో గారు సమీక్షించడం అనేది జరిగింది. సో ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి అప్డేట్ అండి. ఎవరైతే తిరుమల నడక మార్గం ద్వారా వెళ్తున్నారో అటువంటి భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారి యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు గారు ఈ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా టీటీడీ నుంచి మరొక అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుపతి, తిరుచానూరు టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా శ్రీవారి సేవకులు వారి సేవలను అందిస్తున్నారు. తిరుమల శ్రీవారి సేవకు వచ్చేవారు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించవలసి ఉంటుంది. స్వామివారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. అదే మహిళలు అయితే ఆరెంజ్ రంగు చీర మాత్రమే ధరించవలసి ఉంటుంది. శ్రీవారి సేవలు అందించిన వారికి చివరి రోజు శ్రీవారి దర్శన భాగ్యం ఉంటుంది. శ్రీవారి సేవకులు సేవల్ని శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు కూడా టీటీడీ ఉపయోగించుకోనుంది. వీటితో పాటు నవనీత సేవలో భాగంగా గోశాల ప్రాంగణాన్ని శుభ్రపరచడం, రంగోలీలు గీయడం, ఆవులకు మేత తినిపించడం వంటి అంశాలు శ్రీవారి సేవకులకు సేవలో భాగమే. సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవారి కోట అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోవటం జరిగిందండి. ఆన్లైన్లో అయితే విడుదల చేశారు. తిరుమల స్వామివారి సేవా కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. మరియు శ్రీవారి సేవకులు దర్శనం క్యూ లైన్లతో పాటు తిరుమల వసతి గృహాలు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, లడ్డూ కాంప్లెక్స్, లగేజీ కౌంటర్లు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులకు అవకాశం కల్పిస్తుంది. స్వామివారి సేవకులుగా పనిచేసేందుకు ఆన్లైన్లో బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. సామాన్య భక్తులు సైతం శ్రీవారి సేవకులుగా మారేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. సో భక్తులు టీటీడీ అధికార వెబ్సైట్ ద్వారా అనగా టీటీడీ దేవస్థానం AP.gov.in శ్రీవారి సేవకు సంబంధించి ఈ ఆన్లైన్ లింక్ని మీరు క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు. స్వామివారి సేవ చేసుకునేందుకు అద్భుతమైన అవకాశాన్ని భక్తులకు ఇచ్చింది. అంతేకాదు సామాన్య భక్తులు కూడా శ్రీవారి సేవ చేసేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం అనేది కల్పించనుంది. సో ఎవరైతే స్వామివారి సేవ చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం, స్వామివారి సేవ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్టు అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.